మొదటి సామ్యూయేలు గ్రంథము 24వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. 24, 21. కాబట్టి నా తర్వాత నా సంతతి వారిని నీవు నిర్మూలం చేయకుండానట్లును, నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నీవు కొట్టివేయకుండానట్లును యెహోవా నామమున నాకు ప్రమాణము చేయుము. అంతటా దావీదు సౌలునకు ప్రమాణము చేశాను. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చాను. అయితే దావీదును అతని జనులను తమ కొండ స్థలములకు వెళ్ళిపోయిరి. 21 చూసినప్పుడు మరి ఇక్కడ ప్రమాణం చేసినట్టుగా, కాబట్టి నా తర్వాత నా సంతతి వారిని నీవు నిర్మూలం చేయకుండానట్లును, నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నీవు కొట్టివేయకుండానట్లును యెహోవా నామమున నాకు ప్రమాణము చేయుము. అంతటా దావీదు సౌలునకు ప్రమాణము చేసెను. ఈ ప్రమాణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రమాణము చేయడం కానీ చేయించుకోవడం కానీ చాలా నమ్మకంతో కూడుకొని ఉన్నాయి. ఈ ప్రమాణాలకు సంబంధించినటువంటి విషయాలను జనరల్గా మనకు ఎక్కువ శాతము పెళ్లి ప్రమాణాలు చూస్తూ ఉంటాం. తర్వాత లోకానుసారంగా అనేక మాటలు ఒట్టు పెట్టుకోవడం కానీ, తప్పకుండా నేను చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని ప్రమాణం చేసుకోవడం కానీ, కొన్ని సందర్భాలు లోకానుసారంగా కొన్ని తప్పిపోతూ ఉంటాం మానవుడు. కానీ దేవుని ఆలోచన కలిగినటువంటి వారు ప్రమాణానికి చాలా ప్రాముఖ్యతను ఇచ్చి ఉంటున్నారు. ఆ ప్రమాణం అనేటటువంటిది తప్పిపోకుండా కాపాడుకుంటూ వచ్చినటువంటి వారు ఉన్నారు, తప్పిపోయినటువంటి వారు కూడా ఉన్నారు. దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. దావీదు తాను చేసిన ప్రమాణాన్ని ఎప్పుడు తప్పిపోకుండా జాగ్రత్త పడ్డాడు అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి సౌలు అనేక సార్లు తప్పిపోవాలి అనేటటువంటి ఆలోచన చేసినప్పటికి కూడా దేవుని చిత్తం అది జరగలేదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. 2వ సమూయేలు గ్రంథంలో మనం చూద్దాం. 3వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. 2వ సమూయేలు 3వ అధ్యాయము 9వ వచనం. 6 నుంచి చదువుకోండి. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయం చేసింది. అయ్యా కుమార్తె అయిన రిస్పాయను ఒక ఉపపత్ని సౌలుకుండెను. నా తండ్రికి ఉపపత్ని యగు దానిని నీవెందుకు కూడితివని ఇష్బాషెత్ అబేర్ను అడగగా, అబేర్ను ఇష్బాషెత్ అడిగిన మాట బహుగా కోపగించుకొని, నిన్ను దావీదు చేతికి అప్పగింపక నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికి, అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారం చేసిన నన్ను యూదావారికి చేరిన కుక్కతో సమానంగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరం మోపుదువా? యెహోవా దావీదునకు ప్రమాణము చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయునుగాక. సౌలు ఇంటి వారి వశం కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బెర్షెబా వరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను స్థిరపరచెదనని. కావున ఇష్బాషెత్ అబేర్నకు భయపడి ఇక ఏ మాటయు పలకలేకపోయాను. 9 మనం చూసినప్పుడు యెహోవా దావీదునకు ప్రమాణము చేసిన దానిని అతని పక్షంన నేను నెరవేర్చని ఎడల. ఎంత జాగ్రత్త కలిగి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకనంటే ప్రమాణానికి అంత ప్రాముఖ్యతను ఇచ్చినటువంటి మాటలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. ఈ ప్రమాణాలను ఎవరెవరు ఎందుకు చేశారు, ఏ సందర్భంలో చేశారు, చేసి మరి దాన్ని నిలబెట్టుకుంటున్నారా
లేకపోతే పడిపోతున్నారా, తప్పిపోతున్నారా, దేవుని వాగ్దానాన్ని, దేవుని మాటల్ని ఏ విధంగా ఆలోచన చేయగలుగుతున్నారని చెప్పి దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తూ ఉన్నది. సమూయేలు మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, నా ఏలినవాడా, నీవు నీ దేవుడైన యెహోవా తోడని నీ సేవకురాలనైనా నాకు ప్రమాణం చేసి అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోనును నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడవునని సెలవిచ్చితివే. ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు, ఈ సంగతి నా ఏలిన వాడవును రాజునగు నీకు తెలియకయే ఉన్నది. అతడి ఎడ్లను, క్రొవిన దూడలను, గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారుల అందరినీ యాజకుడైన అబ్యతారును, సైనాధిపతి అయిన యవాబును పిలిపించను, కానీ నీ సేవకుడైన సొలొమోనును పిలువలేదు. ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటి అని అంటే, మనం ఈ లేఖనాన్ని బాగా గుర్తు చేసుకున్నప్పుడు, వృద్ధుడైన దావీదు అభిషాగు అను యువతి పరిచర్య చేశాను, అదోనియా రాజరికమును తీసుకొనుటకు ప్రయత్నించను. 32 దావీదు ఆజ్ఞ ప్రకారము సొలొమోనును రాజుగా అభిషేకం చేశాను. 50 అదోనియా పారిపోయి బలిపీఠ కొమ్ములను పట్టుకొనెను. 53 సొలొమోను అతన్ని వదిలివేసెను. ఇది ఇందులోనే దావీదు గారు జ్ఞాపకం చేసేది, వృద్ధాపంలో ఉండి జ్ఞాపకం చేసేది. అలాగనే ఇక్కడ ఉన్నటువంటి అదోనియా పారిపోవడం గురించి, రాజరిక పరిపాలన పడిపోవడం గురించి, సొలొమోను రాజుగా అభిషేకించడం గురించి, అలాగనే అదోనియాను వదిలిపెట్టడం గురించి ఈ లేఖనాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నది. దేవుడు చేసిన ప్రమాణం ఎప్పుడు మరచిపోడు అని చెప్పి ఈ లేఖనాలు మనకు గుర్తు చేస్తున్నాయి. మనుషులుగా కొన్ని సందర్భంలో మనం తొందరపాటు పడుతూ ఉంటాం, కానీ దేవుడు ఎప్పుడు కూడా తొందరపాటు పడడు. ఆ సమయాన్ని, ఆ సందర్భాన్ని సెట్ చేసి పెట్టి ఉంటాడు. ఆ కాలాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి ఎవరు ఏలాలనో, ఎవరు పరిపాలించాలనో, ఎప్పుడు ఎవరు పరిపాలించాలనో దేవుని ప్రణాళికలో ఆయన గుర్తుపెట్టుకొని ఉంటాడు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. కీర్తనలు 95వ కీర్తన పెద్దాం ప్రియులారా. 95:11 కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. వీటిని మనము 11వ చరణాలే ఉన్నాయి కాబట్టి దీన్ని మనం పరిపూర్ణంగా మనం ఆలోచన చేద్దాం. రండి, యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదము. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారం చేసి సాగిలపడదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు మీరు ఆయన మాటలను అంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు మస్పదినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకున్నప్పుడు అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరం వారి వలన నేను విసికి వారి హృదయమును తప్పిపోయి ప్రజలు వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుని. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. ఇక్కడ దేవుని స్తుతించబడుటకు ఆహ్వానము, దేవుని శోధింపకూడదు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తుంది. శోధించినటువంటి వారిని దేవుడు విశ్రాంతిలో ప్రవేశింపకూడదని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉంటున్నారు. కాబట్టి దేవుని శోధించడానికి మనకు హక్కులు, అర్హతలు లేవు. కాబట్టి
వాటి విషయంలో దేవుని శోధించకుండా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. 110వ కీర్తన 110వ కీర్తన మొదటి నుంచి 4 వచనాలు చదవండి. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చి నా వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదములకు పీఠముగా వేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చేదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకారకృతులైన కృతులై మంచు వలె అరుణోదయ గర్భంలో నుండి నీ యొద్దకు వచ్చేదరు. మెల్కీషెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉండు అని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. దేవుడు తప్పనివాడు. ఆయన ప్రమాణం చేసిందంటే తప్పనివాడు, మాట తప్పనివాడు. కాబట్టి మనకు నిరంతరం యాజకునిగా మెల్కీషెదెకుగా యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపించి ఉన్నారు. యాజక ధర్మం మారుతూ వచ్చేది. యాజక ధర్మము ప్రతి సంవత్సరము బలులు అర్పించేటటువంటి వారిగా ఉండేది. అవన్నీ దేవుడు తీసివేసి మరి యాజక ధర్మాన్ని నిరంతర యాజకునిగా మెల్కీషెదెకును మన కొరకు నియమించుకున్నాడు దేవుడు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. 119వ కీర్తన 119వ కీర్తన 106వ చరణాన్ని చూద్దాం. 119వ కీర్తన 106వ చరణాన్ని 105 నుంచి మనం చదువుకుందాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చుకును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము. నీ న్యాయ విధులను నాకు బోధింపుము. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు గురియొడ్డిరి. అయినను నీ ఉపదేశం నుండి నేను తొలగి తిరుగుట లేదు. నీ శాసనములు నాకు హృదయానందకరములు. అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయము. ఒక నిర్ణయం దేవునితో మన ప్రయాణానికి ఒక నిత్య నిర్ణయం తీసుకున్నటువంటి విషయాన్ని ఈ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనము దేవుని వాక్యంలో దేవుని మాటల్లో మనం తొట్టిల్లకుండా తప్పిపోకుండా జాగ్రత్త కలిగి మనం ఉండాలి. మరి యెషయా గ్రంథానికి వెళ్దాము. 19వ అధ్యాయము యెషయా 19 19వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. 19:18. ఆ దినమున కానాను భాషతో మాట్లాడుచు యెహోవా ఆ దినమున ఆ దినమున కానాను భాషతో మాట్లాడుచు యెహోవా వారమని ప్రమాణము చేయు 5 పట్టణములు ఐగుప్తు దేశంలో ఉండును. వాటిలో ఒక్కటి నాశనపురము. ఆ దినమున ఐగుప్తు దేశము మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును, దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన యొక్క స్తంభమును ఉండును. అది ఐగుప్తు దేశంలో సైన్యములకు అధిపతి యొక్క యెహోవాకు సూచనగాను సాక్షార్థముగాను ఉండును. బాధకులను గురించి వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము
శూరుడైన యొక్క రక్షకుని పంపును, అతడు వారిని విమోచించును. ఈ లేఖనంలో మనము 18 చూసినప్పుడు, ఆ దినమున కానాను భాషతో మాట్లాడిన యెహోవారమని ప్రమాణము చేయు 5 పట్టణములు ఐగుప్తు దేశంలో ఉండును, వాటిలో ఒకటి నాశనపురము. ఈ లేఖనము మనకు ఎందుకొరకు గుర్తు చేస్తున్నాయి? దేవుడు ప్రమాణం చేసినటువంటి వాటిని ఎప్పుడు కూడా ఆయన మర్చిపోవాలనేటటువంటి ఉద్దేశము అతనికి లేదు ప్రియుల. ఎప్పుడు కూడా మర్చిపోవాలనేటటువంటి ఆలోచన మానవునికి అనేక రకాలుగా యాదృచ్ఛికంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని ప్రమాణం దేవుడు ఎప్పుడు మర్చిపోడు. దేవుని యొక్క ప్రమాణం దేవుడు మన నుండి దాన్ని తీసివేయడు. మరి అందుకనే అది దేవునితో ఉన్నటువంటి మన సంబంధాన్ని, దేవునితో జరిగే మన సంబంధం, దేవునితో ఉన్న స్నేహం నిండు మనసుతో మొట్టమొదటినే మనం చూసాము. నిండు మనసుతో ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉంటారో అప్పుడు దేవుడు మన పట్ల తన ప్రణాళికను ఏర్పాటు చేస్తాడు. దావీదుకు చేశాడు, యెహోషువకు చేశాడు, కాలేబుకు చేశాడు, మోషేకు తోడున్న దేవుడు. అలాగనే అనేకులకు, యోసేపునకు తోడున్న దేవుడు, అనేకులకు తోడుగా ఉండి నడిపించినటువంటి దేవుడు. యుద్ధాలు చేసేటప్పుడు గిద్యోనుకు తోడున్నటువంటి దేవుడు. ఇశ్రాయేలీలను బానిసత్వం నుంచి విడుదల కలిగించినటువంటి దేవుడు. మరి కాబట్టి ఆయన మాట వినకపోవడం వల్ల 40 రోజులు నడవాల్సినటువంటి ప్రయాణం 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు నడిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ 40 సంవత్సరాలు ఉన్నప్పుడు మోషే గారు నిండు మనసుతో నీవు అని చెప్పి ఆయనకు ప్రమాణం చేసినటువంటి మాటను గుర్తు చేశాడు. 85 సంవత్సరాలప్పుడు కూడా ఆ మాటను మళ్ళీ గుర్తు చేశాడు. అప్పుడున్నటువంటి బలమే ఇప్పుడు నాకు ఉంది అని చెప్పి యెహోషువ గారు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటను, మోషే ప్రమాణం గురించి గుర్తు చేసినటువంటి మాటను మనము లేఖనాల్లో మనం కూర్చి చాలా విషయాలను మనం చూసాం. మరి యెషయా 45వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. యెషయా 45:23. నా ఎదుట ప్రతి మోకాలు వంగననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయననియు నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. నీతిగల మాట నా నోట నుండి బయలుదేరి వెళ్ళినది, అది వ్యర్థము కాదు అని చెప్పి దేవుని వాక్యం నాకు తెలియపరుస్తూ ఉన్నది. మన నుంచి వచ్చినటువంటి మాట కూడా, మనం మాట్లాడే మాట కూడా వ్యర్థం కాకుండా ఉండడానికి మనం ప్రార్థన చేయాలి. ఎందుకనంటే దేవుని యొక్క ప్రమాణపూర్వకంగా మన జీవితాలు ఆధారపడి ఉంటున్నాయి కాబట్టి మనం దాన్ని ఎప్పుడు విడిచి మరచి తొట్టిల్లి తిరగొద్దు. దేవుని వాక్యం మనకు అదే గుర్తు చేస్తూ ఉన్నది. మరి 62వ అధ్యాయానికి వెళ్దాం. యెషయా 62 8వ వచనాన్ని చూద్దాం. 62:8. నిశ్చయంగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారంగా నేను ఇయ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. అంటే నేను నీకు ఇస్తాను అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని వాగ్దానంలో సంఘమును దృఢపరచుటకు ప్రవక్తకున్న యథార్థమైన కోరికను గురించి సువార్త ప్రకటించుడి అని సేవకులను ప్రేరేపించుట గురించి ఈ లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నాయి. దేవుడు చేసిన నిబంధన, దేవుడు చేసిన ప్రమాణము, దేవుడు చేసిన వాగ్దానము ఎప్పుడు ఆయన ఇడవడు అనేటటువంటిది, మరవడు ఇడవడు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. యిర్మీయా గ్రంథము 4వ అధ్యాయము, యిర్మీయా గ్రంథము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం ఆలోచన చేద్దాం.
ఇది యెహోవా వాక్కు. ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకి రావలెను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ ఏ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యెహోవా జీవముతోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగునను పొందురు, ఆయన యందే అతిశయపడుదురు. దేవుని యందే మనము అతిశయపడాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. కాబట్టి దాన్ని మనము యథార్థంగా నిండు మనసుతో ముందుకు వెళ్ళాలి. అందులో ఏది కూడా మనం తప్పిపోవడానికి మరి తొట్టిల్లడానికి దేవుడు మనకు అవకాశము ఇవ్వలేదు. యిర్మీయా 44వ అధ్యాయము 26వ వచనాన్ని చూసినప్పుడు, కాబట్టి ఐగుప్తులో నివసించు సమస్తమైన యూదులారా యెహోవా మాట వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రభువగు యెహోవా అను నేను నా జీవము తోడు ప్రమాణము చేయించు, ఐగుప్తులో నివసించు యూదులలో ఎవరునూ ఇక మీదట నా నామము నోట పలకరని, నా ఘనమైన నామము తోడని నేను ప్రమాణము చేయుచున్నాను. ఇక్కడ దేవుడు చేసిన ప్రమాణం గురించి, యెహోవా నామము ఉన్నతమైనదిగా ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఇందులో మరి దేవుణ్ణి ఆరాధించేటటువంటి నిండు మనస్సు మనందరికీ ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. జకరయాకు వెళ్దాం ప్రియులారా, జకరయాకు వెళ్దాము. జకరయా కన్నా ముందు ఆమోసును చదువుకుందాము. ఆమోసు 4వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాము. షమ్రోను పర్వతముననున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధపెట్టుచు బీదలను నలగొట్టు వారులారా, మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్పువారులారా, ఈ మాట ఆలకించుడి. ప్రభు అయిన యెహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణం ఏదనగా, ఒక కాలం వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మల్ని కొంకుల చేతను మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకొని లాగుదురు. అటో ఇటు తొలగకుండా మీరందరూ ప్రాకారము గండ్ల ద్వారా పోదురు, హార్మోన్ మార్గమున వెలివేయబడుదురు. ఇదే యెహోవా వాక్కు. పరిశుద్ధ దేవుని గురించి మరి ఈ లేఖనాన్ని మనకు గుర్తు చేస్తున్నది. దేవుని చిత్తం గురించి తెలుసుకొనుట గురించి, భాషను గురించి, బాధపెట్టు వారి గురించి, పేదలను అవమానించేటటువంటి విషయాన్ని, దుష్ప్రవర్తన కలిగినటువంటి వారికి దేవుడు చేసిన ప్రమాణం గురించి ఈ 4వ అధ్యాయంలో మనకు తేటగా గుర్తు చేయబడుతూ ఉంటున్నది. కాబట్టి మనము దేవుని మాటల్లో ఏమాత్రము లోపం కలిగినటువంటిది లేవు అనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు చేసిన ప్రమాణాన్ని మనం మర్చి ఉండవద్దని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. జకరయా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. అందుకతడు నాతో ఇట్లా, నేను ఇది భూమి అంతటి మీదికి బయలువేలు శాపమే, దాని ఒక్క ప్రక్కను రాసి ఉన్న దానిని బట్టి దొంగిలి వారందరూ కొట్టివేయబడదురు, రెండవ ప్రక్కను రాసి ఉన్న దానిని బట్టి ఆ ప్రమాణికులందరూ కొట్టివేయబడదురు. ఇదే సైన్యములకు అధిపతి అగు యెహోవా వాక్కు. నేనే దాన్ని బయలుదేరజేయుచున్నాను. అది దొంగల ఇండ్లలోనూ నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయువారి ఇండ్లలోనూ ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటి దూలములను రాళ్లను నాశనము చేయును. అబద్ధ ఆ ప్రమాణములు ఎవరమైతే చేస్తే వారి ఇండ్లను పడగొట్టేదను అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. కాబట్టి అలాంటి ఉద్దేశం మనం కలిగి ఉండొద్దని చెప్పి దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తూ ఉంటున్నది. అపొస్తల కార్యానికి వెళ్దాము. 2వ అధ్యాయము
అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దాం. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భంలో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో పూర్వకంగా ఒట్టు పెట్టుతున్న సంగతి అతడు ఎరిగి, క్రీస్తు పాతాళంలో ఇడవబడలేదని, ఆయన శరీరం కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానం గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా, ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకంలోకి ఎక్కిపోలేదు, అయితే అతడిట్లా నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని